ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద కార్యకర్తల సంబరాలు. నర్సరావుపేట పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి 35వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రతి చోట ఆడుదామాంధ్ర పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద కార్యకర్తల సంబరాలు. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పల్లెలకు పొద్దు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా, వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మాసీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా, ఆడబిడ్డలకు అన్నా మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు రోడ్డులోని రంగ గారి విగ్రహానికి నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చెక్ పోస్ట్ సెంటర్, బరంపేట రిక్షా సెంటర్లోని వైసీపీ నాయకులు ఎంకే ఆంజనేయులు, రామిశెట్టికొండ, పుల్లంశెట్టి శ్రీను, తిప్పరయ్య, రామయ్య, పలువురు కాపునేత ఆధ్వర్యంలో రంగ గారి వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. ఓకే సార్. ఏ ముందుండు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్లోని రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రామిరెడ్డిపేటలో ఉన్న విగ్రహానికి, బరంపేటలో ఉన్న విగ్రహానికి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తుంది. ముఖ్యంగా వంగవీటి రంగా గారు కింద స్థాయి నుంచి పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించి విజయవాడ నడిబొడ్డులో ఎంతోమంది పేదవాళ్ళకి అండగా నిలబడి, బడుగు బలహీన వర్గాల గారికి అండగా నిలబడి అతి చిన్న వయసులో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అంతేకాదు ఆయన విజయవాడలో ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం ఇచ్చే కార్యక్రమం చేశారు.
అలాంటి వ్యక్తిని తొలగించాలని అప్పుడున్న టీడీపీ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా రంగా ఉంటే విజయవాడలో మనం మనుగడ చాలదు, మన కార్యక్రమాలు చేయమని చెప్పి అడ్డు తొలగించే కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు అండగా నిలబడి ఎమ్మెల్యేని చేసి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి వంగవీటి రాధాని కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించే కార్యక్రమం చేసుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి రాధా గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగా గారి కుటుంబానికి ఇంకా సంబంధం ఉంది. ఖచ్చితంగా రంగా గారు మా మనిషి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన పేదల పట్ల నిలబడి పోరాటం చేసిన సంఘటనలు కానీ వ్యక్తిత్వం కానీ చాలా గొప్పది. ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలోని డిఎస్సీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గార్ల చేతుల మీదుగా జ్యోతి వెలిగించి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. పెద్దలు చెప్పిన మాటని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆచరణలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు 34 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రాకి రిజిస్ట్రేషన్ చేయించుకొని
ఈ యొక్క కాంపిటీషన్లో దాదాపు 47 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో 39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లాలో 1,17,000 మంది ఈరోజు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ముఖ్యంగా ఇది 47 రోజుల పాటు క్రీడా సంబరాలు జరుగుతాయి. సచివాలయ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో దాదాపు 12 కోట్ల ప్రైజ్ మనీ, దాదాపు 10 కోట్ల రూపాయలతో కిట్లు కానీ ఈ సామాగ్రి కానీ ఇవన్నీ కూడా క్రీడాకారులకు అందరికి కూడా అందజేసే కార్యక్రమం. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనం క్రీడల పట్ల ఆసక్తి చూపించాలి, మన పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆటలు అనేవి మన జీవితంలో భాగస్వామి కావాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఆటలు ఆడితే మనం ఫిట్గా ఉంటాం, తర్వాత జబ్బులు రాకుండా మీరు ఆరోగ్యంగా ఏ పనైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మీరు ఆచరణలో పెట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇది ప్రభుత్వ కార్యక్రమం. అన్ని వర్గాల వారు, మహిళలు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ, పురుషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందరూ కూడా దయచేసి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఒక ఆలోచన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో మా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అన్నది ఇక్కడ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒక మంచి లక్ష్యంతో ప్రారంభించారు. ఆ లక్ష్యం ఏంటంటే గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ క్రీడల పట్ల చాలా టాలెంట్ ఉన్న యువత ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలికి తీసి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్నది మనం పెట్టుకోవటం అన్నది ఒక లక్ష్యం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవాటు చేయించాలి, వాళ్ళలో ఈ హెల్త్ అవేర్నెస్ అన్నది పెంపొందింపు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మన జిల్లా వరకు వస్తే సుమారు 1,15,000 మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకోబోతున్నారు. ప్రతి సచివాలయ స్థాయిలోనూ, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలోనూ ఈ 47 రోజుల పాటు ఈ క్రీడా పండుగ కార్యక్రమం అన్నది కొనసాగబోతుంది. అలాగే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మహిళల పార్టిసిపేషన్, ఆడపిల్లల పార్టిసిపేషన్. మనకి మొత్తం టీమ్స్లో సుమారు 50% మంది మహిళలు పాల్పంచుకోవడం అన్నది పెద్ద విశేషంగా నేను భావిస్తున్నాను. అటు ఇటు అబ్బాయిలే కాకుండా మా ఆడపిల్లల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తి అన్నది ఎంత ఉందో అన్నదానికి ఇదే తార్కాణం. సో ఈ విధంగా అందరూ కలిసికట్టుగా పాలు పంచుకొని ఈ క్రీడా సంబరాలని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ఇది మనకి జనవరి 26 వరకు కూడా, రిపబ్లిక్ డే వరకు కూడా, ఇంకా ఇప్పుడు మనకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు, అంటే గతంలో మనం రిపబ్లిక్ డే అనుకున్నాము, బట్ ఆ మధ్యన ఒక మిగ్జామ్ సైక్లోన్ వల్ల మనకి ఇది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా ఈ క్రీడా సంబరాలను కొనసాగుతాయి. కాబట్టి ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ క్రీడా సంబరాల్లో పాల్గొని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నరసరావుపేట మండలం కోటప్పకొండలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇది మన సమయం.
పల్నాడు జిల్లా ఏఎన్ఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుళ్లను అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. రొంపిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణనందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్ధం ఆంధ్ర కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇది మన సమయం పదా కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా ఆడదా బాగ్రా కదిలి ముందుకురా ఆడదా బాగ్రా కదిలి ముందుకురా ఆడదా బాగ్రా కదిలి ముందుకురా ఆడదా బాగ్రా. ఏమిటి ఈ కార్యక్రమం? ఇంతకుముందు జగనన్న సురక్ష చూసాం, అద్భుతంగా సర్టిఫికెట్లు అందరికి ఎవరికి ఏం కావాలో ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు అన్ని కూడా అందరికి ఇష్యూ చేశాం. ఆ తర్వాత జగనన్న ఆరోగ్య రక్ష కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆరోగ్య రక్షలో ప్రతి సచివాలయంలో క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయంలో కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీపీ, షుగరు, రక్తం పర్సంటేజ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఇవాళ వాళ్ళకి ఏదైనా మందులు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమీడియట్ గా పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లు గాని మందులు గాని అన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు అద్భుతంగా. మరి 2 కార్యక్రమాల తర్వాత ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 లక్షల మంది ఇప్పటిదాకా కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మన పల్నాడు జిల్లాలో 1,17,000 మంది ఈరోజు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లో రిజిస్టర్ చేసుకుంటే, మన రొంపిచెర్ల మండలానికి వచ్చేప్పటికి దాదాపు 250 టీములు, మగవాళ్ళు బ్యాడ్మింటన్ లో 66, ఉమెన్స్ లో కూడా 86 టీములు వచ్చినాయి. బ్యాడ్మింటన్ లో 2 కలిపి 152 టీములు వచ్చినాయి ఈరోజు రొంపిచెర్ల మండలంలో. క్రికెట్ 36 టీములు మెన్స్, కబడ్డీ 20 టీములు మెన్స్, 9 టీములు ఉమెన్స్ టీమ్స్ 29, ఖోఖో 3, ఉమెన్స్ టీములు 17, ఖోఖో మొత్తం 20, వాలీబాల్ 13 మెన్స్, 10 ఉమెన్స్, మొత్తం కలిపి 250 టీములు ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం 22 కోట్ల రూపాయల వాళ్ళ ఖర్చు పెట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిలో అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఒక 4 గ్రౌండ్స్ ఇచ్చారు మండలంలో, 4 స్కూల్స్ లో ఏర్పాటు చేశారు. పీఈటీలో 4 ఇన్ఛార్జీలు వేశారు. వాళ్ళు ఈ గేమ్స్ అన్ని 47 రోజుల పాటు జరుగుతాయి. ఈ గేమ్స్ ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కంటిన్యూస్ జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి
రొంపిచెర్ల మండలంలోని మర్రిచెట్టుపాలెంలో శ్రీ శ్రీనివాస జనరల్ స్టోర్ నందు సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి స్టోర్లో చొరబడి చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీలో సుమారు దుకాణంలో ఉన్నటువంటి 50,000 నగదు మాయమైనట్లు దుకాణం యజమాని తెలిపారు. గతంలో ఇదే షాపులో గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు చోరీకి పాల్పడ్డారని, అయితే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయామని, ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఉండటంతో చోరీకి పాల్పడిన వ్యక్తి సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తున్నారని, చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవాలని దుకాణం యజమాని వరికోటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సారావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద కార్యకర్తల సంబరాలు. నర్సారావుపేట పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రతి చోట ఆడుదామాంధ్ర పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.